ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మార్చాల్సింది మధుబాబుని మాత్రమే అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమయ్యిండది. మార్చాల్సింది మధుబాబుని మాత్రమే కాదని. నా ముందు పెద్దయ్య ఉన్నారు, నా వెనక శివయ్య ఉన్నాడు. వాళ్ళ ఆశీర్వాదం ఉన్నంత వరకు నాను ఏటైనా సాధిస్తాను. అప్పటి వరకు ఈడ నా పరిస్థితి ఇదే అని మా నాన్నకి తెలియకూడదు. తెలిస్తే ఆయన తట్టుకోలేడు. నాన్నే ఫోన్ చేస్తున్నట్టున్నాడు. నాన్న, అమ్మా క్షేమంగా చేరినారా అమ్మా? సరే నాన్న. అక్కడ అందరూ నీతో మంచిగానే ఉన్నారు కదమ్మా? అందరూ మంచిగానే ఉన్నారు నాన్న. నాని ఇంటికి కోడలుగా రావడం వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు నాన్న. పెళ్లి మండపంలో ఏటేటో మాట్లాడారు గాని ఇప్పుడు మాత్రం అందరూ సంతోషంగా ఉన్నారు నాన్న. చాలా సంతోషం అమ్మా. నిన్ను ఎట్టాంటింటి కోడలుగా పంపించాలని కలలు కన్నానో దానికి 100 రెట్లు గొప్పింటికి కోడలుగా వెళ్ళావు. ఏమయ్యో నాను మాట్లాడతానిటి. ఇదిగో శ్రీలక్ష్మి, నువ్వు మహర్జాతకురాలవని గుళ్ళో అందరు చెప్పుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి కాకముందంటే ఆ మధుబాబుతో కసుబుసులాడుతూ ఉండేదానివి. ఇక మీదట సేయికు బాగోదు. ఇదిగో ఇక్కడ ఊళ్ళో తిరిగినట్టు ఆ ఇల్లు ఇల్లు తిరక్కు. అన్ని ఏసియాల్లో ఏలెట్టుకు. కుదురుగా ఉండు, సరేనా? అట్టగేనమ్మా. నాన్న మాట్లాడతాని. మాట్లాడు. అక్క ఎలాగున్నావు అక్క? మిస్ యూ అక్క. మిస్ యూరా. అక్క, బావగారి ఇల్లు ఎంతుంటాదక్క? మనీళ్ళలాగే చిన్నల్లా లేదంటే సినిమాల్లో చూపించేలాగా పెద్దల్లా? ఇల్లు ఎంతుంటే ఏటమ్మా, మనసు పెద్దదై ఉండాలి గాని. సరే ఇలాగివ్వు అమ్మా. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. కొత్తిల్లు కొత్త ఊరని కంగారు పడకు. ఏమయ్యో ఎవరిని కంగారు పెట్టకని చెప్పు. కంగారు పడొద్దని కాదు. సరే నాన్న, నాను తర్వాత మాట్లాడతాను. అట్టాగే అమ్మా, అట్టాగే. ఏం ఆలోచిస్తున్నావు మ్యాడీ? ఆ లక్ష్మిని మళ్ళీ విలేజ్కి ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నావా? కాదత్తయ్య, నేను ఆలోచిస్తుంది ఆ ఎర్ర బస్సు గురించి కాదు, మా అక్క గురించి. పాపం అక్క. అక్కను అక్కడి నుంచి తప్పిస్తానని నా మీద చాలా హోప్స్ పెట్టుకొని పెళ్లికొచ్చింది. కానీ తాతయ్య తీసుకున్న డెసిషన్ వల్ల ఇటు నేను బుక్ అయ్యాను, అటు అక్క బయటపడలేకపోయింది. ఉన్న ఫైనల్ ఆప్షన్ కూడా చేయి జారిపోయింది. ఇప్పుడు అక్కని ఎలా సేవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య.
అక్కే ఫోన్ చేస్తుంది. లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. ఐమ్ సారీ అక్క. సారీ దేనికిరా? నిన్న శ్రీముఖలింగం నుంచి ఎస్కేప్ చేయలేకపోయాను కదక్క. ఇట్స్ ఓకే మ్యాడీ, యు డోంట్ వరీ. అయినా నేను విషయం మొత్తం గోపికి చెప్పేశాను. నాకు ఈ ఊరు, మీ అమ్మ, మీ చెల్లే కాదు, నువ్వన్నా ఇష్టం లేదు. నీతో జరిగిన ఈ పెళ్లి ఇష్టం లేదు. చూడండి సింధుజాక్షి గారు, మీరు ఒక్క 6 నెలలు ఓపిక పట్టారంటే నాకు మీకు సెట్ అవ్వలేదని చెప్పి నేనే డివోర్స్కి అప్లై చేస్తాను. ఇంకో 6 నెలలు కళ్ళు మూసుకుంటే చాలు మ్యాడీ, నా ఫ్యూచర్ క్లియర్ అయిపోతుంది. అంటే నువ్వు ధైర్యంగానే ఉన్నావా అక్క? అవును మ్యాడీ, గోపియే మాటిచ్చాడు. 100% ఇదే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నువ్వు నా గురించి టెన్షన్ పడతావని ఒకసారి కాల్ చేసి చెప్దామని చేశాను. నిజంగానే నేను చాలా టెన్షన్ పడ్డానక్క. ఇప్పుడు నీ మాటలు విన్నాక చాలా రిలీఫ్ అయ్యాను. థ్యాంక్ గాడ్. సరే, నేనుంటాను. అలాగే అక్క. అక్క, ఆ? ఈలోపు అక్కడ నీకే ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయి. నాకు ప్రాబ్లం వస్తే నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను మ్యాడీ. ఓకే, బాయ్ అక్క. బాయ్ రా. ఇంకొక 6 నెలలు ఇట్టే గడిచిపోతాయి. సింధుజాక్షికి ఎదురైన సమస్యకి సింధుజాక్షే ఒక పరిష్కారాన్ని వెతుక్కుంది. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సింధుజాక్షి గురించి కాదు, ఆ లక్ష్మి గురించి. అవునత్తయ్య, ఆ ఎర్ర బస్సుకి ఈ సిటీ కరెక్ట్ కాదు. ఆ మట్టి రోడ్లే కరెక్ట్ అని తెలిసి రావాలి. తనంతటి తనే ఇక్కడి నుంచి పారిపోవాలి. ఆ సంగతి నాకొదిలే మ్యాడీ. సింధుజాక్షి బయటపడటానికి ఉన్న గడువు 6 నెలలు కదా. అదే 6 నెలలు పూర్తయ్యేలోపు ఆ లక్ష్మిని కూడా వాళ్ళింటికి పంపిస్తాను. ఆ పూచి నాది. నువ్వేం ఆలోచించకుండా నీ పని నువ్వు చూసుకో మ్యాడీ. థ్యాంక్స్ అత్తయ్య.